భగవద్గీత 14వ అధ్యాయ పారాయణ ఫలితం. దోష నివారణ, పరమగతి. పూర్వం సింహళ దేశ మహారాజు విక్రమ బేతాళ భూపతికి అతని స్నేహితుడు శౌర్యవర్మ 2 వేట కుక్కలను బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు మహారాజు తన కుమారులతో వేటకు బయలుదేరాడు. వేటలో భాగంగా ఆ 2 కుక్కలను కూడా వెంట తీసుకెళ్లాడు. అడవిలో ఒక కుందేలు వేగంగా పరిగెత్తుతుండగా కుక్కలను వదిలి తరమమని ఆజ్ఞాపించాడు. ఆ కుందేలు పరిగెత్తుకుంటూ సమీపంలోని ఒక ఆశ్రమంలోకి ప్రవేశించింది. దానిని తరుముతున్న కుక్కలు కూడా లోపలికి దూసుకెళ్లాయి. ఆ ఆశ్రమం వత్సుడు అను మహర్షిది. ఆయన ప్రతినిత్యం భగవద్గీత 14వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ తన శిష్యులకు కూడా ఉపదేశం చేసేవాడు. ఆశ్చర్యకరంగా ఆ ఆశ్రమంలో క్రూర జంతువులు కూడా తమ స్వభావాన్ని మార్చుకుని స్నేహపూర్వకంగా జీవించేవి. ఆ ముని శిష్యుడు రోజూ పాదములు కడిగే ప్రదేశంలో ఒక చిన్న గుంట ఏర్పడింది. ఆ గుంటలో ఆయన పాద ప్రక్షాళన జలాలు చేరేవి. అదే సమయంలో కుందేలు మరియు ఒక కుక్క అక్కడికి చేరి ఆ జలంలో పడ్డాయి. ఆ పవిత్ర జలాన్ని తాకగానే అవి దివ్య రూపాలను ధరించాయి. అప్పటికప్పుడు ఒక దివ్య విమానం వచ్చి వాటిని స్వర్గలోకానికి తీసుకెళ్ళింది. ఈ దృశ్యం చూసి రాజు విక్రమ బేతాళ భూపతి ఆశ్చర్యపోయాడు. అతని శిష్యుణ్ణి అడిగాడు, ఇది ఎందుకు జరిగింది అని. అప్పుడు శిష్యుడు ఇలా వివరించాడు. పూర్వం మహారాష్ట్ర దేశంలోని ప్రత్యుదక నగరంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య విలోభన వ్యభిచారిణి. ఆమె చెడు ప్రవర్తనతో విసిగి కోపంతో భర్త ఆమెను హతమార్చాడు. దాంతో స్త్రీ హత్యా పాతకం వల్ల అతను కుందేలుగా, ఆమె ఆడకుక్కగా జన్మించారు. ఇక్కడికి వచ్చిన వారు వాళ్లే. కాని ఈ ఆశ్రమంలో నేను మరియు నా గురువు ప్రతినిత్యం భగవద్గీత 14వ అధ్యాయం పఠిస్తాం. ఆసక్తి వల్లే ఆ పాద ప్రక్షాళన జలము పవిత్రమైంది. దాని స్పర్శ వలన వారు పునీతులై స్వర్గప్రాప్తి పొందారు. ఈ మాటలు విన్న రాజు విక్రమ బేతాళ భూపతి ఆనందభరితుడై అప్పటి నుండి ప్రతిరోజు గీత 14వ అధ్యాయాన్ని పారాయణం చేయసాగాడు. తరువాతి కాలంలో అతనికి కూడా క్రమంగా పరమాత్మ పదప్రాప్తి లభించింది.